కార్యాన్ని మనం తీసుకొని దాన్ని సూక్ష్మంగా విచారించినా కూడా ఇటువంటి ఎన్నో విషయాలు మనకి దాంట్లో తెలుస్తాయి. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఒక్కొక్క పని ఏదైతే ఉందో దాని ప్రతి ఒక్క పనిని మనం చక్కగా చూస్తే కనుక దాన్ని ఒకసారి అవలోకించి చక్కగా విచారణ చేస్తే ఇటువంటి ఎన్నో విషయాలు దాంట్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క పనిని ఎంతవరకు ఎంత దూరం ఆలోచించి శంకరాచార్యులు వారు చేశారు, ఎంత గొప్పగా ధర్మ సంస్థాపన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ రకంగా ఇటువంటి ఆమ్నాయ పీఠ వ్యవస్థని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువంటి పీఠముల్లో ఈ దక్షిణ దిక్కులో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించి ఉన్నారు. ఈ పీఠంలో శంకరాచార్యుల వారు తదనంతరం సురేశ్వరాచార్యుల వారు ఈ రకంగా ఈ పీఠ పరంపర ప్రారంభమై ఉన్నది. దీంట్లోనే మన భారతదేశం యొక్క ఇతిహాసంలో ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య మహాస్వామి వారు ఈ పీఠంలో 12వ అధిపతులుగా ఉండి విశేషంగా ధర్మ సంస్థాపన చేశారు. ఇలా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నటువంటి ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారు 1995లో అప్పుడు ఇక్కడ అనంతపురానికి విచ్చేసి ఈ నూతనమైనటువంటి శంకర మఠంలో శారదా అమ్మవారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క మూర్తులని ప్రతిష్టాపన చేసి ఉన్నారు. మాఘమాసంలో అప్పుడు మూర్తుల్ని ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాలు 3 దశకాలు అయినాయి. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి యొక్క మరియు శంకరాచార్యుల వారి యొక్క పంచలోహ మూర్తుల్ని ప్రతిష్ఠించాలి అనేటటువంటి ఆ సంకల్పం, ఆ ఆదేశం మా గురువర్యుల నుంచి మాకు లభించింది. తద్వారా ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం, చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. రేపటి రోజున ఈ కుంభాభిషేక కార్యక్రమం ఇక్కడ జరగనున్నది. అమ్మవారి యొక్క ఆ దివ్య సాన్నిధ్యం ఇతోపి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.